అసలు ఈ సమాజం ఏ దిక్కుమాలిన దిక్కుకు ప్రయాణిస్తుందో అర్థం కావట్లేదు. రాను రాను మనుషుల్లో పశు ప్రవృత్తి పెరిగిపోతోంది. అడవి జంతువుల కన్నా హీనంగా పేటరేగిపోతున్నారు. మదం తలకెక్కిన ఆంబోతుల మాదిరిగా కన్నుమిన్నగా కానకుండా బరితెగిస్తున్నారు. ఒక బాలుడిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన ఈ సమాజంలోని పేడ పోకడలకు ఉదాహరణ. ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండలం అమ్మపాలెం తెలంగాణ మైనార్టీ పాఠశాలలో ఈ దారుణం జరిగింది. అయితే మైనార్టీ పాఠశాల టీచర్ అరిగేల ప్రభాకరే ఆ రాక్షసుడు. కొన్ని రోజులుగా 8వ తరగతి బాలుడిని లైంగికంగా వేధిస్తున్నాడు. దసరా సెలవులకు ఇంటికెళ్లిన ఆ పిల్లాడు మళ్లీ హాస్టల్కు వెళ్లనని మొండికేశాడు. తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా వినలేదు. ఎప్పుడూ లేనిది ఎందుకింతలా భయపడుతున్నాడని తల్లిదండ్రులు ఆరా తీశారు. అప్పుడే భయంకరమైన నిజం తెలిసిందే. కీచక టీచర్ అరిగేల్ ప్రభాకర్ మీద ఈ నెల 12న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఫోక్సో కేసు కూడా నమోదైంది. అవమానంతో అదే రోజు అంటే రాత్రి ప్రభాకర్ పురుగుల మందు తాగాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సాంబ, చెప్పండి. ఇటు అవమానంతో అయితే అదే రోజు రాత్రి ప్రభాకర్ పురుగుల మందు తాగాడు అన్నట్టుగా తెలుస్తోంది కదా, సో అసలు ఏం జరిగింది? వాట్స్ అప్డేట్స్? సంజన, సమాజం ఎటుపోతుందో అర్థం కానటువంటి పరిస్థితులు అక్కడక్కడ నమోదవుతున్నాయి. కొంజర్ల మండలంలోని అమ్మపాలెం, ఏదైతే తనిఖీల సమీపంలో ఉన్నటువంటి అమ్మపాలెం దగ్గర ఉన్నటువంటి గిరిజన ఉన్నటువంటి మైనార్టీ గురుకుల పాఠశాలలో వెలుగు చూసినటువంటి ఉదంతం సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా ఉంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి టీచరే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనేటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడు చెప్పినటువంటి సమాచారం ప్రకారం అదే పాఠశాలలో అయితే మైనార్టీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ఉందో దాంట్లో బయాలజీ టీచర్ గా పనిచేస్తున్నటువంటి ప్రభాకర్ అనేటువంటి టీచర్ కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఆ బాలుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు కొంజర్ల పిఎస్లో. దీనికి ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఏంటంటే దసరా సెలవులకు ఇంటికి వచ్చినటువంటి విద్యార్థి ఎంత సెలవులు ముగిసిన తర్వాత కూడా స్కూల్కి వెళ్లేందుకు ఆయన ఇష్టపడకపోవడంతో తల్లిదండ్రులు మందలించేటువంటి ప్రయత్నం చేశారు, నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఎన్ని చెప్పినప్పుడు కూడా స్కూల్కి వెళ్లేందుకు నిరాకరించడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఆరా తీసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఈ భయంకరమైనటువంటి నిజాన్ని ఆ విద్యార్థి బయట పెట్టాడు. కొంతకాలంగా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి బయాలజీ టీచర్ ప్రభాకర్ రావు తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నటువంటి విషయాన్ని తల్లిదండ్రులకు తర్వాత కుటుంబ సభ్యులకు చెప్పడంతో వాళ్ళంతా నిర్ఘాంతపోయిన తర్వాత ఆ కుర్రోడ్ని తీసుకొని వచ్చి స్థానికమైనటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎప్పుడైతే ఫిర్యాదు చేశారో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినటువంటి కొంజర్ల పోలీసులు ఆ విషయాన్ని బయటికి వచ్చేటప్పటికి ఎక్కడ పరువు పోతుందని భావించినటువంటి ప్రభాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. మెరుగైన చికిత్స హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ అతను కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఈ రెండు పక్కల కూడా ఇప్పుడు ఒక ఉద్విగ్నమైనటువంటి వాతావరణం. ఇటు ఒక బాలుడి మీద లైంగిక వేధింపులు జరగడం తో పాటు అటు ఎవరైతే లైంగిక వేధింపులకు పాల్పడేటువంటి ప్రభాకర్ రావు ఉన్నారో ఆయన కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో రెండు చోట్ల కూడా విషాదకరమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. పాఠశాలల్లో కనీసం ఏదైతే గురుకుల పాఠశాలలు ఒకప్పుడు దేశానికి ఆదర్శంగా ఉండి ఉత్తమమైనటువంటి విద్యార్థులను మెరిట్ స్టూడెంట్స్ అందించినటువంటి పరిస్థితులు ఉండేది. కానీ ఇప్పుడు గడిచిన 2 ఏళ్ల కాలంలో అక్కడ ఉన్నటువంటి మొత్తం వ్యవస్థ అంతా నాశనం అయిపోతున్నట్టుగా కనపడతా ఉంది. విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతున్నది, మానాలకు రక్షణ లేకుండా పోతున్నది. ఎలుకలు కరుస్తున్నటువంటి పరిస్థితులు, పాములు కరుస్తున్నటువంటి పరిస్థితులు, ఇట్లా మానవ మృగాలు కూడా తయారైనటువంటి పరిస్థితులలో అసలు విద్యా వ్యవస్థ ఎటుపోతుంది, గురుకులాలను ఏం చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు వినిపిస్తున్నటువంటి సందర్భం కూడా కనపడతా ఉంది. గురుకుల పాఠశాలల్లో పిల్లలు చదువుకుని దేశ బంగారు భవిష్యత్తు నిర్మిస్తారు, తమ పిల్లలు ప్రయోజకులు అవుతారని భావిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్స్ వెగట పుట్టించేలాగా ఉన్నాయి, భయభ్రాంతులకు గురి చేసేలాగా ఉన్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలు చదువుతున్నటువంటి పాఠశాలలు ఉన్నాయి, అట్లాగే మగపిల్లలు చదువుతున్నటువంటి పాఠశాలలు కూడా టీచర్లు ఈ రకమైనటువంటి ఘోరాలకు పాల్పడడం అనేది ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. ముఖ్యంగా గురుకుల పాఠశాలలు, గురుకుల కళాశాలలు అట్లాగే హాస్టళ్లకు సంబంధించినటువంటి ఒక పర్యవేక్షణ లేకపోవటం, వాటిని నిర్వీర్యం చేసేలాగా అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ వ్యవహరించడంతో ఈ రకమైనటువంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి, తరచూ వెలుగులోకి వస్తున్నాయని కూడా బయట ప్రచారం జరుగుతోంది. గడిచిన 2 ఏళ్ల కాలంలో ఏదైతే
గురుకుల పాఠశాలల మీద ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టుగా కనపడతా ఉంది. దాంతోనే అక్కడ విద్యా ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. అక్కడ కనీసం భోజన వసతి కావచ్చు, ఇతర వసతులు తగ్గిపోతున్నాయి. అట్లాగే కనీసం మానవత్వం కూడా మర్చిపోయినటువంటి పరిస్థితులు కనపడడం అనేది సమాజానికి మంచిది కాదు అంటూ రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు చెప్తా ఉన్నారు. ఈ కొణిజర్ల మండలంలో తనికెళ్ల దగ్గర ఉన్నటువంటి అమ్మపాలెం ఈ రెసిడెన్షియల్ స్కూల్లో జరిగినటువంటి ఘటన అయితే అత్యంత అవానవీయంగా ఉందని చెప్తా ఉన్నారు. టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడడం, ఆ విద్యార్థి భయభ్రాంతులకు గురి కావడం, తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండటంతో ఈ విషయం చాలా రోజుల పాటు అతను మౌనంగా భరిస్తూ వచ్చాడు. తన మీద జరుగుతున్నటువంటి దాడిని భరిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు జరిగినటువంటి పాఠశాలకు వెళ్ళను నేను చెప్పడంతో వాళ్ళు కేసు పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇటువంటి సంఘటనలు చాలా చోట్ల జరుగుతున్నప్పటికీ కూడా ధైర్యం లేని విద్యార్థులు బయటికి రావడం లేదని కూడా చెప్తాను సంజన. ఆల్ రైట్ సాంబా, థాంక్యూ ఫర్ ద అప్డేట్.